ఈరోజు మనము దేన్ని తెలుసుకోబోతున్నామంటే ఆర్ గాడ్ ఇస్ అ గాడ్ ఆఫ్ కంపాషన్. మన ప్రభు కనికరం కలిగిన ప్రభు అని మనం తెలుసుకోబోతున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. సో ఫర్ దట్ మత్తయి 14వ అధ్యాయము 13వ వచనం నుండి 21వ వచనం వరకు మనం ఈరోజు మనం ధ్యానించబోతూ ఉన్నాం. యేసు ఆ సంగతి విని దోణి ఎక్కి అక్కడ నుండి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్ళెను. జన సమూహములు ఆ సంగతి విని పట్టణముల నుండి కాలినడకను ఆయన వెంట వెళ్ళిరి. ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచెను. ఎస్, ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్క పట్టణం నుంచి ఇంకో పట్టణానికి ఆయన ఎస్కేప్ అవుతున్నాడు. ఎందుకు తెలుసా? దానికి ముందు చాప్టర్లో కనుక మనం చూసినట్లయితే 13th చాప్టర్లో లాస్ట్లో మనం చూసినట్లయితే హర్రోదు అనే ఒక రాజు బాప్తిసం ఇచ్చు యోవానికి మరణ శిక్షణ ఆయన ఇస్తాడనమాట. అంటే ఆ తలను నరికేసే ఒక కమాండ్ ఆయన ఇస్తాడు. అది ఇచ్చేసరికి అక్కడ ఉన్న పట్టణంలో వారందరూ కూడా భయం వచ్చేస్తుంది అనమాట. అప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా వారు ఏం చేస్తారంటే ఒక్క పట్టణం నుంచి ఇంకో పట్టణానికి సీక్రెట్గా ఆయన వెళ్ళటం ఆయన ప్రారంభించాడు. అప్పుడు ఏమైందంటే కొందరు ప్రజలు వారేం చేశారు తెలుసా? దే వర్ ఫాలోయింగ్ జీసస్. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తుని వారు వెంబడించడం మనం చూడగలుగుతున్నాం ఇక్కడ. సో వీరు ఎలా తెలుసా ప్రభు అయిన యేసుక్రీస్తుని వెంబడించారు? 13వ వచనం ఒకసారి రీడ్ చేయండి. యేసు ఆ సంగతి విని దోణి ఎక్కి అక్కడ నుండి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్ళెను. జన సమూహముల ఆ సంగతి విని పట్టణముల నుండి కాలినడకను ఆయన వెంట వెళ్ళిరి. ఎలా వెళ్ళారు? కాలినడకతో వారు వెళ్ళారంట కదండి. ఇక్కడ నేనేం తెలియజేయాలని నేను ఆశపడుతున్నానంటే ప్రభుని మనం ఎన్నోసార్లు వెంబడిస్తాం, కానీ ఒక్క స్టెప్ ఎక్స్ట్రా తీయటానికి కొన్నిసార్లు ఆలోచిస్తాం. అంటే కొన్నిసార్లు బోర్ కొట్టింది అనుకోండి, చర్చ కూడా రాం కదా. కొన్నిసార్లు మనకు అనారోగ్యం వస్తే, కొన్నిసార్లు మనం అనుకున్న రీతిగా మన జీవితం అవ్వకపోయేసరికి కొన్నిసార్లు ఏం చేస్తాం తెలుసా? ప్రభు దగ్గర నుంచి మనం దూరం వెళ్ళటానికి మనం ప్రయత్నం చేస్తాం. ఇక్కడ ఈ ప్రజలు ఎవరెవరో వెళ్ళారు తెలుసా ప్రభు అయిన యేసుక్రీస్తుని వెతకటానికి? ఎవరందరూ దుఃఖంలో ఉన్నారో, ఎవరందరికీ స్వస్థత కావాలో, ఎవరందరూ మనసులో ఒక భారంతో వారు ఉన్నారో వారేం చేశారు తెలుసా? బేర్ ఫూట్తో వారు వెళ్ళారంట. అంటే ఆ కాలంలో ఏదండి మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్? డాంకీ ఉండే, గాడిద ఉండే, గుర్రం ఉండే కదా. కాట్ వెనుక పెట్టుకొని వారు ట్రావెల్ చేసి వారు వెళ్ళేది. కానీ ఈ ప్రజలు ఏం తీర్మానం చేసుకున్నారు తెలుసా? ఆ పట్టణంలో ఎంత డిస్ట్రెస్ ఉన్నా పర్వాలేదు, అంటే ఈ హర్రోదు రాజు ఏం ప్రయత్నం చేసినా పర్వాలేదు, మేమేం చేస్తామంటే ఈ ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క వాక్యాన్ని వినటానికి మేము వెళ్తాము. కాలినడకతో మేము వెళ్తాము. వాహనము లేకున్నా పర్వాలేదు, మాకు శక్తి లేకున్నా పర్వాలేదు, మేము ప్రభు అయిన యేసుక్రీస్తుని ఎలా వెతికి వెళ్తామంటే వీ విల్ గో బై బేర్ ఫుట్. అంటే కాలినడకతో మేము వెళ్తాము. ఈ ప్రభు అయిన యేసుక్రీస్తు ఎక్కడ వెళ్ళినా మేము వెళ్తాము అని చెప్పేసి ఒక్క పట్టణం నుంచి కాదండి, ఎక్కడి నుంచి తెలుసా? అక్కడ దూర పట్టణంలో నుంచి కూడా వారు ఒక్క అడుగు వారు ముందేసి ప్రభు అయిన యేసుక్రీస్తుని చూడటానికి వారు వెళ్ళారంట. హల్లెలూయా. ఏం చెప్పాలని ఆశపడుతున్నానంటే ఇక్కడ ఈ ప్రజలు ఎంత ప్యాషన్గా వారు ఉండే అంటే ఈ ప్రభు అయిన యేసుక్రీస్తుని మేము ఎలాగన్నా మేము వెళ్ళి కలుస్తాము. ఈరోజు మన జీవితంలో కూడా మనం అనుకున్న రీతిగా చాలా విషయాలు అవ్వకపోవచ్చు, కానీ మనం ఒక్క స్టెప్ ఏం చేయాలి తెలుసా? ప్రభువా, నేను ఒక్క అడుగు నేనేం చేస్తాను? విశ్వాసముతో నేను వేస్తాను. వేసి నిన్నే నేను వెతుకుతాను, నిన్నే వెంబడించి వస్తాను. నాకేది లేకున్నా పర్వాలేదు, నా కాలి నడక నాకున్నా పర్వాలేదు ప్రభువా, నేను నిన్ను వెతికి వస్తాను అని మీరు చెప్పగలిగితే ఏమవుతుందో తెలుసా? మీ జీవితంలో కూడా ప్రభు కూడా మీ మీద తప్పకుండా కనికరిస్తాడండి. హల్లెలూయా.
ప్రభు కూడా మీ మీద తప్పకుండా కనికరిస్తాడు. సో మనం మొదటి పాయింట్ మనం ఏం నేర్చుకోగలుగుతున్నామంటే ఈరోజు వీ కెన్ డ్రా గాడ్స్ కంపాషన్. మనం ప్రభు యొక్క దయను కానీ, ప్రభు యొక్క కృపను కానీ, ప్రభు యొక్క కనికరాన్ని కానీ మన జీవితంలో మనం ఎలా పొందుకోగలుగుతామంటే, ప్రభు నాకేం లేకున్నా పర్వాలేదు కానీ నా దగ్గర ఉన్న దానితో నేను వెతుకుతాను అని మనం చెప్పినప్పుడు ప్రభు తప్పకుండా కనికరాన్ని ఆయన చూపిస్తాడు. హల్లెలూయా. సో ఫస్ట్ మనం దాన్ని నేర్చుకున్నాం. సో సెకండ్ మనము 14వ వచనం, ఆయన వచ్చి ఆ గొప్ప జనసమూహమును చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచెను అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. సో ఇక్కడ మనం ఏం చూడగలుగుతున్నాం? ఒక్క గొప్ప క్రౌడ్, మరి ప్రభు అయిన యేసుక్రీస్తుని అలా వెతికి వారు వెళ్ళారు. అక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ క్రౌడ్ని చూసి ఏం చేశాడు తెలుసా? వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ఆయన స్వస్థపరిచాడంట. హల్లెలూయా. మెయిన్ పాయింట్ అక్కడ ఏంటంటే, ప్రభు యొక్క కనికరంలో ఉన్న శక్తి మనం తెలుసుకోవాలండి. అక్కడ ఎంతమంది ప్రజలు వచ్చారు తెలుసా? 5,000 పురుషులు మాత్రం వచ్చారంట. ఆ సమయంలో 5,000 పురుషులు మాత్రం వస్తే, ఇక స్త్రీలు మరి వారి యొక్క పిల్లలు, వారందరినీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు ఏం చేశాడంటే, ప్రతి ఒక్క వ్యక్తిని కూడా ఆయన స్వస్థపరిచాడు. నేనేం చెప్పాలని నేను ఆశపడుతున్నానంటే, వెన్ ఎవర్ వి గో ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్స్ వర్డ్, మనం ఎప్పుడంతా ప్రభు యొక్క వాక్యాన్ని వెంబడించడానికి మనం వెళ్తామో, ఎప్పుడంతా ప్రభు యొక్క సన్నిధికి మనం ప్రాముఖ్యత ఇస్తామో, ఎప్పుడంతా ప్రభువా నువ్వే నాకు కావాలి, నా పరిస్థితి ఎలా అయినా పర్వాలేదు, నేను వెంబడిస్తాను అని మనం చెప్పగలిగితే, ప్రభు కూడా ఏం చేస్తాడు తెలుసా? మన మీద కూడా కనికరం ఆయన చూపిస్తాడు. మనకు కావాల్సిన స్వస్థత ఆయన తప్పకుండా మనకి ఇస్తాడు. సో ఒకసారి మాకు ఇక్కడ పాస్టర్స్ మీటింగ్ మాకు ప్రతి మంత్ కూడా మేము ఇక్కడ కండక్ట్ చేస్తూ ఉంటాం అన్నమాట ఈ ప్లేస్లో. అప్పుడు చాలా పాస్టర్స్ చాలా స్థలంలో నుంచి వారు వస్తారు. అంటే ప్రభు యొక్క వాక్యాన్ని వినడానికి చాలామంది చాలా చోట్ల నుంచి వస్తారు. చాలామంది చాలా దూర ప్రాంతంలో నుంచి కూడా వస్తారనమాట. విజయవాడ నుంచి వస్తారు, కొందరు రాజమండ్రి నుంచి వస్తారు, కొందరు వైజాగ్ నుంచి కూడా వస్తారు, మరి ఇటువైపు దూర ప్రాంతంలో నుంచి మరి కూడా కొందరు వస్తూ ఉంటారనమాట. నేను ఎప్పుడేమనుకునేదంటే, అందరూ వచ్చేస్తున్నారు, ఏది పార్టిసిపేట్ అవుతున్నారు, మరి దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నారు, హ్యాపీగా వెళ్ళిపోతున్నారు నేను అనుకునేది. కానీ ఒకరోజు నాకు ఒకటి చాలా బలంగా నా హృదయాన్ని తాకింది. ఏంటంటే, ఒక్క వ్యక్తి మాత్రం ఆయన వచ్చి మరి ఇక్కడ కూర్చున్నాడు అనమాట చైర్ దగ్గర. మరి నన్ను చూసిన వెంటనే ఊరికి వచ్చి ఆయన ఏమని చెప్పాడంటే, నాకు చెప్పులు కూడా లేవు అన్నాడు. అవునా, ఎందుకు చెప్పులు లేవని నా దగ్గర అంటుండు అని నేను ఆలోచిస్తూ ఉన్నాను అనమాట. వెంటనే ఆయన ఏమన్నాడంటే, నాకు చెప్పులు కూడా లేదు నాన్న, కానీ ఈ మీటింగ్ మాత్రం ఎక్కడున్నా ఎంత దూరం ఉన్నా నేను నడిచి వచ్చానా నేను అటెండ్ అవుతాను అన్నాడు. అబ్బా, నా గుండె డక్కని కొట్టేసి చెప్పులు కూడా లేదు కానీ ప్రభు యొక్క సన్నిధికి ఇంత ప్రాముఖ్యత ఆయన ఇచ్చాడా అని చెప్పేసి ఒక నిమిషం ఆలోచించాను అన్నమాట. సో నేను ఎందుకు ఇది మీకు తెలియజేస్తున్నానంటే, ఎప్పుడంతా మనము కూడా మన జీవితంలో మనకు టైం లేనప్పుడు కూడా మనం టైం చేసి ప్రభు యొక్క సన్నిధిని మనం వెతుకుతాము. అంటే మన బైబిల్ చదవటం కానీ, లేకుంటే ప్రార్థించటం కానీ, లేకుంటే పాపంలో నుంచి మనం దూరంగా మనం ఉండటం కానీ, ప్రభుకు నచ్చింది మనం ఎప్పుడు చేస్తామో ప్రభు యొక్క కనికరము మన మీద కూడా వస్తుంది. హల్లెలూయా. ఇక్కడ యాక్చువల్గా ప్రభు అయిన యేసుక్రీస్తు సువార్త వారు చెప్పేటప్పుడు, లేకుంటే ఇలా సేవకు వారు వెళ్ళినప్పుడు 3 విషయాలకు మరి ప్రజలు ఆకర్షించబడ్డారు. ఒకటేమో ప్రభు యొక్క వాక్యము. అంటే సద్దుకేయులు పరిసయ్యులు వేరేలాగా వాక్యం చెప్పేది, కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క వాక్యం వినటానికి మాత్రం చాలా ప్రజలు కూడారు. ఎందుకు తెలుసా? ఆయన చెప్పింది ప్రజల్ని ఎంతగానో ఆకర్షించింది, మరి వారిలో ఎంతో ఒక మార్పును తీసుకొచ్చింది. సెకండ్, ప్రజలు దేనికి వెళ్ళారంటే హీలింగ్కి వెళ్ళారు. అంటే స్వస్థత కొరకు మరి కొందరు వెళ్ళారు. మూడోది, ప్రజలు దేనికి వెళ్ళారంటే అపవాది క్రియల్లో నుండి విడుదల కొరకు వారు వెళ్ళారు. సో ఈ 3 విషయాల కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గర వారు వెళ్ళారు. సో ఇక్కడ మనం ఏం చూడగలుగుతున్నామంటే, వీరు ఈ 3 విషయాలకు ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గర వారు వెళ్ళారు.
వారు ఆ మూడింటిని కూడా వారు పొందుకున్నారు ఆ రోజు. హల్లెలూయా. అందుకే 14 వచనం ఇంకోసారి రీడ్ చేయండి. ఆయన వచ్చి ఆ గొప్ప జనసమూహమును చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచెను. రోగులుగా ఉన్న వారిని స్వస్థపరిచాడు. హల్లెలూయా. సో ఈరోజు మీకేం అవసరమో ఒకసారి ఆలోచించండి. మీకు స్వస్థత కావాలా, లేకుంటే మీరు వెళ్తున్న ఆ మార్గంలో నుంచి ఒక విడుదల కావాలా, లేకుంటే ఏదైనా బంధకంలో నుంచి మీకు ఒక విడుదల కావాలా? ఈరోజు కనుక మీరు ప్రభు యొక్క కనికరాన్ని మీరు పొందుకోగలిగితే దాంట్లో నుంచి తప్పకుండా మీకు విడుదల వస్తుంది. హల్లెలూయా. ఎందుకు తెలుసా? మీరు ప్రభుని మీరు వెతుకుతున్నారు కనుక, మీరు ఒక అడుగు మీరు వేసి ప్రభుని మీరు వెతుకుతున్నారు కనుక ప్రభు ఏం చేస్తాడంటే ఆయన కూడా మీకు కనికరం చూపించేటప్పుడు ఈ లోకంలో ఎవ్వరు ఇవ్వలేని విడుదల ఆయన మీకు ఇవ్వగలుగుతాడు. ఆమె హల్లెలూయా. ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముతున్నాం. ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.